సోషల్ మీడియాలో సెలబ్రిటీలు లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేసే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ నటి యాంకర్ విష్ణుప్రియ దీనికి బాధితురాలుగా మారారు. తనపై సోషల్ మీడియా వేదికగా కొందరు వ్యక్తులు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. పోలీసులకు ఫిర్యాదు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తీవ్ర అభ్యంతరకరంగా ఉన్న పోస్టులు, కామెంట్లు తన దృష్టికి వచ్చాయని విష్ణుప్రియ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మే 18వ తేదీన ఆమె మియాపూర్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. విష్ణుప్రియ డిమాండ్ తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా, సమాజంలో తనకున్న గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. సదరు అకౌంట్ల వివరాలను, పోస్టుల స్క్రీన్ షాట్లను కూడా ఆమె పోలీసులకు సమర్పించినట్లు సమాచారం. విష్ణుప్రియ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. వాళ్ళ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇన్కాగ్నిటో. ఇప్పుడు ఎందుకు వచ్చాము? ప్లే లైక్ ఇన్కాగ్నిటో. నా మీద కాదు, తను వేరే అమ్మాయిలు, యాక్టర్స్ అందరి మీద. నేను ఇప్పుడు నా సబ్స్క్రిప్షన్ మీద తను చాలా మాట్లాడింది. తనే సబ్స్క్రిప్షన్ పెట్టుకో నెగిటివ్గా పబ్లిసిటీ చేస్తూ, అమ్మాయిల గురించి తప్పుడుగా మాట్లాడుతూ, అండ్ ఎస్పెషల్లీ యాక్టర్స్ అంటే వీళ్ళు ఇది వాళ్ళది, ఎవరైనా ఏదైనా వాళ్ళ క్యారెక్టర్ని తక్కువగా చేసి మాట్లాడటం తప్పు. సో దాని మీద అలా ఎవ్వరు పడితే వాళ్ళు, ఎస్పెషల్లీ సోషల్ మీడియా, యూట్యూబ్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి అదొక వీళ్ళ గురించి ఎవరైనా మాట్లాడచ్చు అనే ఇది వచ్చేసింది. మేము ఒకళ్ళ ఇంట్లో ఆడపిల్లలమే, మా ఫ్యామిలీస్ కూడా, నేను ఎంత స్ట్రాంగ్ అయినా కూడా మా ఫ్యామిలీస్కి అవి చాలా హర్టింగ్గా ఉంటాయి. సో దాని గురించి ఇలాంటి వీళ్ళందరికీ తప్పు కానివి, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటుంది, ఇలాంటి వర్డ్స్, అది కూడా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్ద ఛానల్స్లో. ఓకే ఫైన్, అది ఇంకా అప్ టు కొన్ని బ్యాటిల్స్, యూ చూస్ యువర్ బ్యాటిల్స్ అంటారు కదా. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ అయితే అసలు వాళ్ళు ఏమీ లైఫ్లో ఏమీ చేయకుండా వేరే